పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి, శ్రీదేవి గారితో మీరు 24 సినిమాలు చేశారు. అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్‌లో గూడా ఈ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో రీల్స్ అని చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ 'సిరిమల్లె పువ్వా' అసలు ఎంత బావుంటుందో ఆ పాట. ఈ పాట వెనకాల ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్. శ్రీదేవిది ఒక హిస్టరీ అమ్మా, ఎవరికి జరగని. మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి హ్మ్. యాక్ట్ చేయించాడు. హ్మ్. ఒకసారి కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన, హ్మ్. నువ్వు చేసురా అని. మౌంట్ రోడ్లో అమ్మాయి రోడ్డు దాటు హడావుడిగా రావాలి. హ్మ్. నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట. నేను ఇట్లా ఊపుతాను, నువ్వు పరిగెత్తుకొచ్చే అన్నాను. హ్మ్. లైట్లు గ్రీన్ పడింది, ఊపాను. హ్మ్. కార్లలో వస్తాయి, ఆ సెన్స్ పోయింది. అయ్యో! లక్కీగా ఆ షాట్ కూడా అందులో ఉంటుంది. జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది. పడి అన్కాన్షియస్ అయిపోతే హ్మ్. ఎత్తుకుని నాకు జైలు ఇవన్నీ కనపడినాయి అనమాట. అయ్యయ్యో! ఏమవుతుందా? ఏ రిస్క్ అవుతుందా? ఆ! అలా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పెద్దమ్మాయి అయిన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి. తమిళ్ 16 వయదులతో బాగా, సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సిరిమల్ల పువ్వ పాట ఒరిజినల్లో కూడా భారతరాజు గారు చాలా బాగా తీశాడు. నేను ఇందులో నా ఇది బొప్పాస్కాయ దానికి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే, శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు, కొండ మీద అన్నమయ్య పాటలు వేస్తారు, ప్రోగ్రామ్స్లో ఆగస్ట్ 15థ్ అంటే మేజర్ చంద్రకాంత్ పాటలొస్తాయి. సిరిమల్ల పువ్వ, అబ్బనీతేందబ్బా. అసలు ఆ పాట గురించి మీరు చెప్పొద్దు. బ్లూ కలర్ నేను చిరంజీవి గారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ది ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను. ఆ ఈవెంట్‌కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూము శ్రీదేవి గారి కాస్ట్యూము. బ్లూ చీర, బ్లూ బ్లౌజు. ప్లెయిన్ అన్నమాట. ఎగ్జాక్ట్‌గా 'అవ్వని తీయని దెబ్బ' నాకది కళ్ళ ముందర ఉంటుంది. నాకే కాదు చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి. అలా పాట పాటకి ఛాలెంజ్ అమ్మ. మా పెరటి చేమ చెట్టు అదొకటి మర్చిపోలేను. కీరవాణి ఈ లేకపోతే నేను మ్యూజిక్ చేయలేను అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఈ 50 ఇయర్స్ బ్లాక్ బస్టర్ ఇయర్స్‌గా మాకు అందించి, మీ మొత్తం ఎక్స్‌పర్టైజ్ కానివ్వచ్చు, మీ స్కిల్ కానివ్వచ్చు, సినీ రంగంలో మీరు పెట్టినటువంటి, మీరు చూపించినటువంటి, మీరు చేసినటువంటి సర్వీస్ మాకు బోలెడన్ని ఎక్స్‌పీరియన్స్‌ని మిగిల్చడంతో పాటు సార్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఒక నేచర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లైఫ్‌ని సీరియస్‌గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే అంతకంటే బ్యూటీ ఇంకొకటి లేదు అన్నది చెప్తూ రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ నెక్స్ట్ జనరేషన్స్‌కి డెఫినెట్‌లీ ఒక ఇన్‌స్పిరేషనల్ పర్సనాలిటీగా మీరు నిలుస్తారు, ఉండిపోతారు మా మనసుల్లో. మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆడియన్స్. ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ.